వనస్థలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ హోటల్లో తనపై సామూహిక అత్యాచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేశారు. స్నేహితులతో కలిసి హోటల్కు వెళితే అక్కడ మద్యం మత్తులో తన స్నేహితుడితో పాటు మరొకరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఇక యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వనస్థలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ హోటల్లో తనపై సామూహిక అత్యాచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, వనస్థలిపురంలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిపై అత్యాచారం అయితే జరిగింది. ఆ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆమెని హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేశారంటూ కూడా ఆ యువతి వనస్థలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా నిన్న హోటల్లో ఈ యువతిపై సామూహిక అత్యాచారం చేసినట్లు కూడా ఆ యువతి కూడా ఒక లిఖిత పూర్వకంగా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. స్నేహితులతో కలిసి ఒక హోటల్ కి వెళ్లిన సమయంలోనే అక్కడ మద్యం మత్తులో ఆ యువతిపై అత్యాచారం చేశారంటూ కూడా ఆమె ఫిర్యాదు అయితే చేసింది. ముఖ్యంగా స్నేహితుడితో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారంటూ కూడా వనస్థలి పోలీస్ స్టేషన్ అయితే ఆమె అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఆఫ్టర్నూన్ సమయంలో ఏదైతే ఈ యువతి అలాగే కొంతమంది యువకులు కూడా ఒక హోటల్కి వెళ్లే సమయంలోనే అక్కడ మద్యం అయితే సేవించారన్న. ఆ మద్యం సేవించిన తర్వాత ఈ యువతిపై, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఈ యువతిపై అయితే అత్యాచారం పాల్పడినట్లు కూడా ఆమె అయితే ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా తన స్నేహితుడితో పాటు అతనితో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఏదైతే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లయితే ఆమె లిఖిత పూర్వకంగా అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క ఈ హోటల్ కి ఎవరెవరు లేరనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వెరిఫై చేస్తారు. అలాగే అక్కడ సంఘటన జరిగిన ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్ కి సంబంధించి లోపల కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ యువతితో పాటు ఆ యువతి స్నేహితుడు కూడా హోటల్ కి వచ్చారంటూ కూడా యువత అయితే చెప్తుంది. అలాగే ఈ స్నేహితుడితో పాటు ఇతనితో ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసు అయితే ఎంక్వైరీ చేయడానికి ప్రస్తుతం కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.